ఓం నమో వెంకటేశాయ. తెలంగాణలో భువనగిరి సమీపంలో సుమారు 22 ఎకరాలలో స్వర్ణగిరి వెంకటేశ్వర స్వామి ఆలయమును నిర్మించారు. ఇచ్చట 12 అడుగుల ఎత్తైన వెంకటేశ్వర స్వామి కొలువై ఉన్నారు. ఇవి స్వామివారి పాదాలు. స్వామివారి పాదములను స్పర్శించినచో మనకు సకల శుభాలు కలుగుతాయి. 108 తాపలుంటాయి. దశావతార మండపాలున్నాయి. ఒక్కొక్క మండపంలో ఒక్కొక్క అవతారంలో స్వామివారు దర్శనమిస్తారు. ఈ మార్గాన్ని వైకుంఠ ద్వారం అని అంటారు. 108 తాపలు ఎక్కి గుట్టపైకి చేరుకుంటాం. ఇది వంటశాల. ఇచ్చట ఒకేసారి 1200 మంది భోజనం చేయడానికి వీలుగా ఉంటుంది. ఇది హనుమాన్ మండపం. 120 అడుగుల మండపంలో 27 అడుగుల ఎత్తైన హనుమంతుల వారు దర్శనమిస్తారు. ఇది ఏకశిలా విగ్రహం. స్వామికి అభిషేకం చేయడానికి వీలుగా విగ్రహం వెనుక లిఫ్ట్ ఏర్పాటు చేశారు. ఇది జయగంట మండపం. ఈ గంట 1.5 టన్నుల బరువు ఉంటుంది. ఈ గంటను తాకినంతనే మనకు పాజిటివ్ ఎనర్జీ వస్తుంది. తిరుమలలో భూవరాహస్వామి గుడి ఉంది. ఆ మాదిరిగానే ఇక్కడ కూడా వరాహస్వామి వారు కొలువై ఉన్నారు. ఇది కోనేరు. 4 మండపాలు, 4 వేదాలకు గుర్తు. మధ్యలో జలనారాయణ స్వామి ఉన్నారు. ప్రపంచంలోనే ఇది 2వ జలనారాయణ స్వామి విగ్రహం. మొదటిది నేపాల్లో ఉంది. 2వది మన స్వర్ణగిరి దేవాలయంలో ఉంది. స్వామివారు చాలా ఆకర్షణీయంగా ఉన్నారు.